పాక్ మధ్య ఉద్రిక్తతలు హై లెవెల్ కు చేరాయి. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్ ఆ స్థాయిలోనే పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకుంది. మరోవైపు ఎప్పుడేం జరిగినా తిప్పికొట్టేందుకు సాయుధ దళాలు రెడీగా ఉన్నాయి. ఇక నేవీ ఫుల్ గా అలర్ట్ అయింది. రెండు దేశాల ఉద్రిక్తతల మధ్య గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ టెస్టింగ్ సక్సెస్ అయింది. గగనతలంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఆ వీడియోను ఇండియన్ నేవీ షేర్ చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైన సమన్వయంతో సక్సెస్ఫుల్ గా టార్గెట్ రీచ్ అయిందని పోస్ట్ పెట్టింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, మిసైల్స్ వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్ చేస్తాయి. ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ టార్గెట్ ని విధ్వంసం చేసింది. ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని ఎక్కుపెట్టారు. నేవీ ఆఫీసర్స్ వినియోగించారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడి పైన ఇప్పటికే భారత్ చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా భారత్ ఏవైతే చర్యలు తీసుకుంటుందో వాటికి ధీటుగానే పాకిస్తాన్ తీసుకుంటున్నట్టు ఆ దేశం ప్రకటిస్తోంది. ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ని కూడా అక్కడి మిలిటరీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ ఏదైతే ఉంటుందో, భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో వాటితో అత్యవసర భేటీని ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉద్రిక్త పరిస్థితులు ఒక దేశంపై వస్తే కనుక ఖచ్చితంగా త్రివిధ దళాల్లో నావీకి సంబంధించినటువంటి ఫోర్స్ అత్యంత కీలకంగా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు నావీని అలర్ట్ చేసింది భారతదేశం. నావీకి సంబంధించినటువంటి ఒక టెస్ట్ని కూడా చేశారు. అంతకంటే ముందే పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది, క్షిపణిల ప్రయోగం చేయబోతున్నట్టు చేసింది. అక్కడ నోటీస్ని రిలీజ్ చేసింది. క్షిపణి ప్రయోగించబోతున్నాం, ఆ ఏరియాలో, ఆ కారిడార్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెకేట్ చేయాలనేటువంటి సారాంశాన్ని అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది. సో అక్కడ క్షిపణిని చేయడం, ఆ తర్వాత భారత్ కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయిందని చెప్పాలి. దాంట్లో భాగంగానే అంటే నావీకి సంబంధించినటువంటి టీంని అంతా కూడా హైలైట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైతే మిసైల్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇండియన్ నోవల్ షిప్ ఐఎన్ఎస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ని ఎక్కుపెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే శాస్త్రీయంగా ఏవైతే సర్ఫేస్లో గగనతలంలో డ్రోన్లు కానీ లేదంటే నీటిపై కొంత ఎత్తు దూరం నుంచి వచ్చేటువంటి కొంత హైట్ నుంచి వచ్చేటువంటి డ్రోన్లు లేదంటే వేరే రకాలైనటువంటి ఎక్స్ప్లోజివ్స్ని డిస్ట్రాయ్ చేసేదానికి వీటిని నేవీ వాడుతూ ఉంటుంది. వాటిని ఎక్కుపెట్టామనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంట్లో భాగంగా ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి సూరత్ వింగ్ టెస్ట్ చేసింది. ఆ టెస్ట్లో భాగంగా దూరం నుంచి సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఒక ఆబ్జెక్ట్ని బ్లాస్ట్ చేసింది. అంటే ఒకవేళ పాకిస్తాన్ ఇంకా అడ్వాన్స్గా వెళ్ళి ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ప్రయోగాలు ఏమైనా చేస్తే కనుక ఆ సర్ఫేస్ నుంచి పాయింట్ వరకు రాకముందే వాటిని నిర్వీర్యం చేయడము, వాటిని డిస్ట్రాయ్ చేయడానికే ఈ మిసైల్ గైడెడ్ డిస్ట్రాయ్ ఐఎన్ఎస్ని ఎక్కుపెట్టినట్టుగా కూడా ఇప్పటికే నావీ ప్రకటన రిలీజ్ చేసింది. సో పూర్తి స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా పాక్ ఇండియా మధ్య మాత్రం ఈ ఉద్రిక్తత సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పటికే మోదీ కూడా దీనిపైన సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బీహార్ పబ్లిక్ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు, ఎక్కడున్నా సరే ఉగ్రవాదం వైపు వచ్చేటువంటి వాళ్ళు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు, ఉగ్రవాదం పేరుతో ఈ రకమైనటువంటి విధ్వంసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్లన భారత్ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది, కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పారు. భారత్లో ఉంటున్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే వివిధ కారణాలతో ఉంటున్నారో, అక్కడి పర్సనల్స్ ఇక్కడ ఉంటున్నారో అదందరినీ కూడా వెకేట్ చేయడానికి ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చామనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాటికి కూడా ఇండియా బ్రేక్ చేసింది. దాంట్లో భాగంగానే సింధుకు సంబంధించినటువంటి నీటి జలాల ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందాన్ని కూడా కట్ చేసింది. సో ఆ ఒప్పందం ప్రకారం ఒకవేళ దాదాపు 80% అంతా కూడా పాకిస్తాన్ వ్యవసాయం అంతా కూడా సింధు జలాల దగ్గర నుంచే వాటికి వెళ్తుంది కాబట్టి సో ఇంపాక్ట్ చాలా వరకు చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఒకవేళ పాకిస్తాన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ కనుక తీసుకుంటే కనుక త్రివిధ దళాలని దీంట్లో హైలైట్ చేయాలి. దాంట్లో భాగంగానే నేవీని హైలైట్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏదైనా సరే అంటే పాకిస్తాన్ ఏ చర్యకు పాల్పడ్డా కూడా మళ్ళీ రిటర్న్ చేయడానికి రిటర్న్గా
యాక్షన్ చేయడానికి మాత్రం మిలిటరీ ప్రకారం పూర్తి స్థాయిలో ఉంది. ఇటు గవర్నమెంట్ పాలసీస్కి ప్రకారం కూడా ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి కూడా మన ఇండియన్ ఎయిర్లైన్సెస్ ఏవైతే గగనతలం పాక్ గగనతలం నుంచి వెళ్తాయో అక్కడి ప్రైవేట్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఎయిర్లైన్స్ని రాకుండా వాళ్ళు అక్కడ నిలిపివేశారు. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే స్పెషల్గా అప్పట్లో కొన్ని వీసాలను భారత ప్రభుత్వం పాకిస్తానీలకు ఇచ్చింది. ఆ వీసాలను కూడా వెంటనే రద్దు చేశారు. మరోవైపు మెడికల్ వీసాల పైన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ నెల 29 వరకు ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ వెకేట్ చేయాలనేటువంటి ఆంక్షల్ని భారత ప్రభుత్వం పెట్టింది. దానికి కొనసాగింపుగా పాకిస్తాన్ కూడా ఎంతకు తగ్గకుండా ఒకవేళ ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని కూడా బ్రేక్ చేశారు కాబట్టి దీనిపైన సీరియస్గా తీసుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంట్లో భాగంగానే హై లెవెల్ మీటింగ్ని మేము కాల్ఫర్ చేశాము, హై లెవెల్ మీటింగ్ని మేము పెట్టుకుంటున్నామనేటువంటి విషయాన్ని అక్కడి పాకిస్తాన్ మీడియా రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఇండియన్ దౌత్య కార్యాలయంలో పనిచేసేటువంటి 60% ఇండియన్ ఎంప్లాయీస్ ఉంటే 30%కి అక్కడ కుదించారు. అదేవిధంగా వాణిజ్య లావాదేవీలను కూడా మేము బ్రేక్ వేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో నువ్వా నేనా అనేట్లాగా పాకిస్తాన్ ఇండియా మధ్య మాత్రం ఉద్రిక్తతలు స్టేట్మెంట్స్ అయితే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పహల్గామ్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ పహల్గామ్ని మిలిటరీ ఏర్పాటు చేస్తోంది, పూర్తి స్థాయిలో కుంబింగ్ చేస్తోంది. చాలా ప్రదేశాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ దాడి వెనకాల ఖచ్చితంగా పాకే ఉంది అనేటువంటి బలమైనటువంటి ఒక ఆరోపణ పూర్తి స్థాయిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి లష్కర్ ఈ తైబాకి సంబంధించినటువంటి సైఫుల్లా ఖలీద్ ఈ దాడులకు తెగబడ్డటువంటి పహల్గామ్లో అతని హస్తం ఉంది. అతడు లష్కర్ ఈ తైబాకు డిప్యూటీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అతడు పాకిస్తాన్ మిలిటరీకి బ్యాక్ ఎండ్లో ఉంటూ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిగా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. మిలిటరీ కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇటు ఇండియాకి సంబంధించినటువంటి భద్రతా దళాలు కూడా అదే సస్పెక్ట్ చేస్తూ వస్తారు. సో లష్కర్ ఈ తైబానే క్లెయిమ్ చేసింది కాబట్టి పహల్గామ్లో జరిగినటువంటి చర్యకు మేమే పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం, మేమే అటాక్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. సో లష్కర్ ఈ తైబా వెనుక ఖలీద్ ఉన్నారు కాబట్టి ఖలీద్ పాక్ మిలిటరీకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పాక్ హస్తం ఉందనేది కూడా చర్చ జరుగుతోంది. పొలిటికల్గా కూడా అదే చర్చ జరుగుతోంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి పాక్ పైన అగెనిస్ట్గా ఈ రకమైనటువంటి రెవల్యూషన్స్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుందనేటువంటి చర్చనైతే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, వాగాకు సంబంధించినటువంటి ఎంట్రెన్సెస్ ఏవైతే ఉన్నాయో అటు పాకిస్తాన్ ఎంతకు తగ్గట్లేదు, ఇండియా కూడా ఎంతకు తగ్గట్లేదు. ఇండియా క్లోజ్ చేస్తే దానికి కౌంటర్గా పాకిస్తాన్ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే నోటీస్ రిలీజ్ చేసిన ప్రకారం క్షిపణి ప్రయోగం చేస్తే కనుక మిసైల్ గైడెడ్ డెస్ట్రాయ్కి సంబంధించినటువంటి INS సూరత్ టీమ్ ఏదైతే టెస్ట్ చేసిందో దాన్ని ఎక్కువ పెట్టారు. కాబట్టి ఒకవేళ ఏ రకమైనటువంటి ఆబ్జెక్ట్ మన సర్ఫేస్ పైకి మన భారత గగనతలం వైపు వచ్చే ప్రయత్నం చేసినా కూడా వాటిని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే నిర్వీర్యం చేసేలాగా మేము మెకానిజాన్ని సిద్ధం చేశామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే సబ్మెరైన్స్ని సిద్ధం చేశామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. విక్రాంత్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకను కూడా సిద్ధం చేశామనేటువంటి విషయాన్ని నావీ చెప్తోంది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సుపీరియర్స్ అందరూ కూడా హై లెవెల్ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. ఇప్పటికే దఫల వారీగా సమావేశాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఎప్పుడైనా సరే పాక్ నుంచిలా కానీ లేదంటే భారత్లో ఉగ్రదాడి జరిగితే దాని వెనకాల పాక్ మూలాలు ఎప్పుడైనా కూడా బయటపడుతున్నాయి. బాలాకోట్ కావచ్చు, ఉరీ కావచ్చు, ఈ రకమైనటువంటి ఘటనలు గతంలో కూడా జరిగినాయి. సో పాక్ ఎక్కడో ఒక దగ్గర మూలాలు బయటపడతాయి కాబట్టి సో ఇప్పుడు మళ్ళొక్కసారి బలమైనటువంటి సర్జికల్ స్ట్రైక్కి సంబంధించినటువంటి వాదన వినిపిస్తోంది. కామన్ పీపుల్ దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్ మళ్ళీ రిపీట్ చేయాలనేటువంటి ఇండియా గట్టి గిఫ్ట్ను పాకిస్తాన్కి ఇవ్వాలి, ఉగ్రవాదానికి ఇవ్వాలనేటువంటి విషయాన్ని ప్రధానంగా కామన్ పీపుల్ దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్ డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ అన్ని డిమాండ్ల నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే భారత్ ఏం చేయబోతోంది, పాక్ దుశ్చర్యకు సంబంధించి కావచ్చు, పాక్ ఏ రకమైనటువంటి నిషేధాజ్ఞలు విధిస్తుందో దానికి సంబంధించి ఎట్లా మళ్ళీ ఇండియా కూడా ఏ రకమైనటువంటి రిజల్యూషన్స్ తీసుకోబోతోంది, ఇంకే అంశాలపైన మేజర్ పోర్షన్ వచ్చేసి జలాలకు సంబంధించే మేజర్ ఒప్పందం కాబట్టి దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నమే చేశారు, దాన్నే మెయిన్గా కట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాక్కి జలకు తలుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లోనే మరి ఏ రకమైనటువంటి ఫర్దర్ రెజల్యూషన్స్ ఇండియన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకోబోతోంది. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సుపీరియర్స్తో
ఇంటెలిజెన్స్తో భేటీ అవుతున్నారు. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరగబోతోంది, పహల్గామ్లో ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ పహల్గామ్ ఎట్లా జరుగుతోంది, ఎంతమందిని సస్పెక్ట్గా గుర్తించారు అనేటువంటి అంశంపైన ఒకవైపు ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఈ రెజల్యూషన్కి సంబంధించి ఆంక్షలకు సంబంధించి పాకిస్తాన్ పౌరులు వివిధ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి వెకేట్ చేయడానికి ఆ సంబంధిత సుపీరియర్స్ అంతా కూడా కింది స్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేశామనేటువంటి విషయాన్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో కేవలం మెడికల్ వీసాలపైన ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటుగా కొద్ది రోజుల పాటు ఇచ్చారు, 29 తారీఖు వరకు ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా వెకేట్ చేయాలి. ఒకవేళ వెకేట్ చేయకపోతే ఇక్కడ నుంచి సంబంధించినటువంటి భద్రతా బలగాలే మళ్ళీ రిటర్న్ పంపించే ప్రయత్నం చేస్తాము, దానికి పూర్తిస్థాయిలో ప్రాసెస్ కూడా చేస్తామనేటువంటి విషయాన్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే నువ్వా నేనా అని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలు. ఎందుకంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే పాక్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అక్కడ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, క్షిపణిని మేము ప్రయోగిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడి ప్రజానికాన్ని వెకేట్ చేయాలని చెప్పి అక్కడి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఏదైతే మిసైల్ గైడెడ్ డెస్ట్రాయర్స్ INS ఎక్కుపెట్టిందో ఈ బాహాబాహి మధ్యలో మాత్రం పూర్తి స్థాయిలో ఏం జరగబోతోంది, ఇంకే ఉద్రిక్తతకు దారి తీయబోతున్నారు, ఏ రకమైనటువంటి రిజల్యూషన్స్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోబోతోంది, దానికి తగ్గట్టుగా మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా ప్రకటనలు చేయబోతుందా అనేటువంటి విషయంపై మాత్రం ఒక చర్చ ఇంట్రెస్టింగ్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.